వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మార్నింగే మనకి ఇప్పుడు వచ్చేసి కొంచెం ఇంకా మనం సమ్మర్కి దగ్గరలో ఉన్నాం కదా. సో త్వరగా మనకి సన్ రైజ్ అయిపోతుంది. అండ్ సన్సెట్ కూడా కొంచెం లేట్గా అవుతా ఉంది కదా. అంటే కొంచెం అంటే మనకి అక్టోబర్ అలా నవంబర్ కంటే తర్వాత అంటే కొంచెం ముందే అయిపోయేది కదా. ఇప్పుడు కొంచెం లేట్గా అయిపోయేసరికి కొంచెం సమ్మర్ ఫీలింగ్ వస్తుంది. అంటే చలి ముందులేండి, మార్నింగే అయితే కొంచెం చలి ఉంటుంది. అంటే కొంచెం సన్ వచ్చేంత వరకు చలిగానే ఉంటుంది. సో అలాంటి టైంలో నేను కొంచెం పైనకి వెళ్ళి అలా వాక్ చేసేస్తూ ఉంటాను. మీకు చాలా వీడియోస్లో చూపించాను కదా. సో అలా వాక్ చేసేనంటే మార్నింగే మన మైండ్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. అండ్ ఎలాంటి డిస్టర్బెన్స్లు కూడా ఉండవు. అండ్ దట్టు మనకి మార్నింగ్ సన్ రైజ్ నుంచి మంచి డి విటమిన్ అనేది వస్తూ ఉంటుంది కదా. సో డెఫినెట్గా మీరు టైం ఉంది అంటే, మెయిన్గా లేడీస్ ఎప్పుడూ ఇంట్లోనే మనం అన్ని పనులు చేస్తూ ఉంటాం. అసలు డే ఎలా అయిపోతుందో తెలియదు. మళ్ళీ మార్నింగ్ లంచ్ బాక్స్లని, టిఫిన్స్ అని, మళ్ళీ డిన్నర్ ఇలా అయిపోతూ ఉంటుంది. డే అస్సలు కనిపించదు. సో మీకు టైం దొరికినప్పుడన్నా కొంచెమన్నా అంటే మనకంటూ కొంచెం ఫ్రీ టైం, మీ టైం అంటూ ఉండాలి కదా. సో అలా వాక్ చేసేసుకోండి టైం ఉన్నప్పుడు. సో నేనైతే మ్యాక్సిమం టైం ఉందంటే ఫస్ట్ అయితే నేను వాకింగే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. సో మార్నింగే కాబట్టి చాలా చాలా బాగుంటుంది. సో ఒక 10 to 20 minutes అలా వాక్ చేసేసినాక ఇంకా కిందికి వచ్చి ఫ్రెష్ అయిపోయి టిఫిన్ స్టార్ట్ చేసేసాను. సో ఇక్కడ వచ్చేసి నేను ఏం చేసేస్తా ఉన్నానంటే, ఫస్ట్ వచ్చేసి ఒక స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టేసుకున్నాను. సో దాంట్లోకి ఆయిల్ వేసేసి కర్రీ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. సో కర్రీ ఏంటనేది మీరు చూస్తూ ఉండండి. సో ఆయిల్ వేసేసుకున్నాను. సో ఆయిల్ వేసేసుకున్నాక కొంచెం హీట్ అయినాక దాంట్లోకి తాలింపుకు వేస్తాం కదా, మెంతులు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేస్తాం కదా. సో ఇక్కడ ఆవాలు వేయట్లేదు, ఓన్లీ మెంతులు అండ్ జీలకర్ర మాత్రమే వేసేస్తూ ఉన్నాను. అండ్ దాంట్లోకి శనగపప్పు అండి, పచ్చి శనగపప్పు ఉంటుంది కదా. సో కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేశాను. సో పచ్చి శనగపప్పు అండ్ క్యాబేజీ ది బెస్ట్ కాంబినేషన్లో ఉంటుంది కదా కర్రీ. సో దానికోసమని ఈరోజు నేను అది చేసేస్తూ ఉన్నాను. సో ఆల్రెడీ కొంచెం దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా నేను పోపులోకి వేస్తాను. సో ఇలా పోపులోకి మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేస్తే ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి, చాలా చాలా బాగుంటుంది స్మెల్తో పాటు టేస్ట్ కూడా. అండ్ అలాగే ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసేసుకొని వేసేసుకున్నాను. అండ్ అలాగే టేస్ట్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి. సో ఇవన్నీ వేసేసుకున్నాను. పోపులో వేసేసి కొంచెం అలా మనం ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. సో మనకి క్యాబేజీ అనేసరికి కొంచెం ఏమంటారంటే ఫ్రై లాగా చేస్తేనే బాగుంటుంది, లేదంటే గ్రేవీ చేయాలి అంతే తప్ప లైట్గా వాటర్ వేస్తే అస్సలు బాగుండదు. అండ్ దట్టు ఇంకోటి ఏంటంటే వట్టిగా ఓన్లీ క్యాబేజీ అంటే కూడా అంత టేస్ట్ అనిపించదు. డెఫినెట్గా టమాటా వేయాలి, లేదంటే ఇలా పచ్చి శనగపప్పుతో చేస్తే మాత్రం చాలా చాలా బాగుంటుంది. పచ్చి శనగపప్పు అండ్ క్యాబేజీ మంచి కాంబినేషన్ కదా, చాలా బాగుంటుంది. చపాతీలోకైనా బాగుంటుంది, లేదంటే రైస్లోకి కూడా బాగుంటుంది. ఎప్పుడు మనం కొంచెం ఏమన్నా వేరే కర్రీ చేసి ఫ్రై లాగా అంటే ఇది చాలా చాలా బాగుంటుంది. అండ్ దీంట్లోకి కొంచెం పసుపు వేసేసుకున్నాను, ఇంకా పోపులోనే వేసేస్తాను నేనైతే. సో పసుపు వేసేసినాక కొంచెం ఫ్రై అవ్వనిచ్చిన తర్వాత దీంట్లోకి ఇంకా మనం ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకోవాలి. సో ఇది కొంచెం ఫ్రై అయితేనే బాగుంటుంది, అప్పుడే మంచి టేస్ట్ కూడా వస్తుంది కదా. సో ఇప్పుడు నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను, చిన్న సైజు మనకి క్యాబేజీ ఉంటుంది కదా. సో దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లోకి వేసేస్తూ ఉన్నాను. సో చాలామంది ఏంటంటే క్యాబేజీ స్మెల్ వస్తుంది అని అనుకుంటారు, కానీ ఇలా కొంచెం ఆయిల్లో మంచిగా ఫ్రై చేస్తే స్మెల్ అయితే ఏమీ అనిపించదు. ఇఫ్ మీకు స్మెల్ కొంచెం ఎక్కువగా అనిపిస్తుందంటే అల్లం ఉంటుంది కదండి, సో అది చిన్న ముక్క మనం చేసేటప్పుడు వేసేస్తే బాగుంటుంది. లేదు మేము కొంచెం క్యాబేజీని సపరేట్గా ఉడకబెట్టుకుంటాము అని అనుకునే వాళ్ళు ఏంటంటే అల్లం ముక్క ఉంటుంది కదా, సో దాన్ని కొంచెం అలా దంచేసి, అంటే ఇప్పుడు మనం వెల్లుల్లి ఎలా దంచేసి వేస్తాము ఫ్రైలోకి అండ్ మేము పోపులోకి, సో అలాగా మనం అల్లంని కూడా దంచేసి కొంచెం అలా ఉడుకుతున్న వాటర్లో కొంచెం వేసేసినామంటే క్యాబేజ్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది. సో చాలామందికి క్యాబేజ్ స్మెల్ అంటే నచ్చదు కదా. సో అలాంటి వాళ్ళకైతే ఇది మంచి టిప్ అండి. సో మీకు కావాలంటే అది యూస్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఓన్లీ ఫ్రైయే చేసేస్తా ఉన్నాను కాబట్టి పెద్దగా ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏం లేవు యాడ్ చేయడానికి. సో ఇది కొంచెం లైట్గా అంటే ఆయిల్లో ఫ్రై అయినాక ఇంకా మనం మూత పెట్టేసుకొని లైట్గా మనం ఉడకనిచ్చుకోవాలి అంతే. ఉడకడానికి ఏముంది అంటే మనం ఆల్రెడీ ఏ కూరగాయ వేసినా దాంట్లో కొంచెం వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది. సో మనం వేయగానే దాని నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది కదా. సో దానివల్ల అది మంచిగా ఉడికిపోతుంది. సో ఇప్పుడు నేను దీంట్లోకి ఇంకేం వేయలేదుగా, జస్ట్ పోపు మాత్రమే వేసేసాను. సో ఇంకా మొత్తం కలిపేసుకోవాలి. లైట్గా ఫ్రై అయితేనే మంచి టేస్ట్ వస్తుంది క్యాబేజీ, మరి మాడిపోయేంత కాదు, జస్ట్ లైట్ ఫ్రై అలా అయితే బాగుంటుంది. సో ఒకసారి మొత్తం కలిపేసుకున్నాక ఇంకా దీంట్లోకి మనం సాల్ట్, కారం ఏం వేయలేదు కదా, జస్ట్ పచ్చిమిర్చి మాత్రమే వేసాం కదా అండ్ ఆనియన్. సో దానికోసమని ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్ అలా వేసేస్తూ ఉన్నాను. సాల్ట్తో పాటు
కొంచెం కారం పొడి కూడా వేస్తే ఏంటంటే మీరు వేసిన పచ్చిమిర్చి ఓకే మేము పచ్చిమిర్చితోనే కారం అడ్జస్ట్ చేసుకుంటామంటే ఓకే, లేదు మాకు కొంచెం కారం కూడా కావాలంటే కారం పొడి ఈ టైంలో వేసుకుంటే బాగుంటుంది. అండ్ మీరు కనుక కొంచెం మాకు కొంచెం క్యాబేజీ కనుక మాకు ఫ్రై లాగానే ఉంటే ఇష్టం అంటే ఇంతే వేస్తే సరిపోతుంది. లేదు మాకు కొంచెం వాటర్ లాగా కూడా కావాలి అంటే ఒక్క టమాటా మీడియం సైజు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేస్తే బాగుంటుంది. సో మనం టమాటా వేయడం వల్ల ఏంటంటే దాని నుంచి మనం ఎంత బాగా ఫ్రై చేసినా కొంచెం వాటర్ కన్సిస్టెన్సీని వస్తుంది. నాకు అలా క్యాబేజీలో వాటర్ కన్సిస్టెన్సీ అంటే పెద్దగా నచ్చదు. అయితే గ్రేవీ చేయాలి లేదంటే ఫ్రై చేయాలి అయితేనే బాగుంటుంది అని నేను ఫీల్ అవుతాను పర్సనల్గా. సో నేనైతే ఇంతే ఇంకా చేసేస్తాను. సో కారం అండ్ ఉప్పు వేసేసి కొంచెం మొత్తం పట్టేటట్టుగా కలిపేసి మూత పెట్టేసి ఒక్క 2 మినిట్స్ అలా ఉడికిచ్చేస్తే సరిపోతుంది. చెప్పాను కదా ఇప్పుడు మనం సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం వాటర్ లాగా అనిపిస్తుంది కర్రీ అనేది. వాటర్ మీన్స్ అంటే బాగా ఫ్రై అవుతుంది అన్నట్టు మాడిపోకుండా అలా. సో ఇంకా అది వేసేసాను కదా, లాస్ట్లో కొంచెం కొత్తిమీర చిన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర ఉంటుంది కదా, సో అది కూడా వేసేసి కలిపేస్తే ఇంకా మన క్యాబేజీ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చాలా చాలా బాగుంటుంది ఇది. యాక్చువల్లీ మనం ఏదైనా సాంబార్లో లేదంటే పక్కన ఏదైనా ఫ్రై లాగా లేదంటే మనము చపాతీతో అయితే బెస్ట్ కాంబినేషన్, చపాతీ ఆర్ రోటీ దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుంది. ఈ టైంలో మీరు కనుక ఏమైనా ధనియా పొడి లేదంటే జీలకర్ర పొడి అలా వేసుకోవాలనుకున్నప్పుడు ఇప్పుడే వేసేసుకుంటే బెటర్. చాలా చాలా బాగుంటుంది అంటే ఇలా కొంచెం రాగా అంటే ఓవర్ రాగా కాకపోయినా ఇలా కొంచెం సెమీ కుక్కుల్లాగా తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది కదా. సో ఇది వచ్చేసి లంచ్ కోసం చేసేసాను. సో టిఫిన్ వచ్చేసి ఈరోజు నేను దోశ చేసేస్తా ఉన్నాను. సో దానికోసమని ఇంకా అదే సేమ్ స్టవ్ పైన ఇంకా దోశ ప్యాన్ పెట్టేశాను. సో దోశ ప్యాన్ పెట్టేసి ఇంకా ఆయిల్ వేసేసి మనం ఆనియన్తో రుద్దేస్తాం కదా. సో ఫస్ట్ అయితే ఆనియన్తో రుద్దేస్తే ఏంటంటే మనకి దోశలు అనేది బాగా క్రిస్పీగా అండ్ బాగా లేస్తాయి, మంచిగా వస్తాయి దోశలు అనేవి. సో దానికోసమని ఆనియన్తో మంచిగా రుద్దేసేసేయాలి. సో రుద్దేసినాక ఇమీడియట్గా వేసేయకూడదు, ప్యాన్కి కొంచెం టైం ఇవ్వాలి. అంటే అది ఒక సర్టెన్ హీట్ అవ్వాలి కదా, లేదంటే దోశలు సరిగ్గా అస్సలు రావు, అతుక్కుపోవడమో లేదంటే మనం తిప్పుతాం కదా గరిటెతో పిండి వేసేసినాక, సో అలా అప్పుడు మనకి సరిగ్గా తిప్పడానికి రాదన్నట్టుగా. సో దానికి ఒక సర్టెన్ టైం ఇచ్చినాక మంచిగా అది హీట్ అయినాక అప్పుడు కొంచెం మనం దోశలు వేస్తే చాలా చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను నార్మల్గానే దోశ వేసేస్తూ ఉన్నాను. సో యాక్చువల్లీ టైం అయిపోతూ ఉంది మార్నింగే మా బాబుకి అండ్ మా హస్బెండ్కి. దోశ అనేసరికి దోశ ఒకటి ఎక్కువ కొంచెం టైం టేకింగ్, ఎందుకంటే ఒకటి వేసి అయిపోయేంత వరకు ఇంకొకరు వెయిట్ చేస్తూ ఉండాలి. సో అలా ఉంటుంది. బట్ అదే ఇడ్లీనో లేదంటే ఏదైనా రైస్ ఐటమో లేదంటే 1 పాట్ రెసిపీ అంటే ఒకేసారి ఒకే పాట్లో అయిపోయేటట్టుగా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది కదా, అప్పుడు అందరం కలిసి ఒకేసారి తినొచ్చు. బట్ ఈ దోశ అలా కాదు, ఒకరి తర్వాత ఒకరు తింటూ ఉండాలి. అండ్ ఇంకా పిల్లలున్న పేరెంట్స్కి అయితే ఈజీగా తెలిసే ఉంటుంది, వాళ్ళు సరిగ్గా తినరు, మనం టైం టేకింగ్ ఎక్కువ ఉంటుంది, మనమే తినిపించాలి అలా ఉంటుంది కదా. సో దోశ ఆల్మోస్ట్ అయిపోతూ ఉంది. సో నేను ఇంకా నార్మల్ దోశ ఎందుకులే అన్నట్టుగా నేను ఇంకా ఇక్కడ మా బాబుకి ఇది నేను చేసేది, సో ఎగ్ దోశ చేసిద్దాం అన్నట్టుగా ఇంకా ఎగ్ దోశ చేద్దామని ఫిక్స్ అయిపోయినప్పుడు. సో దానికోసమని నేను ముందే ఎగ్ని కొంచెం మనం బీట్ చేసేసుకుంటాం కదా, సో దాంట్లోకి కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు అంతే వేసేసాను. కారం ఏం వేయలేదు, ఎందుకంటే మళ్ళీ చట్నీ కాంబినేషన్లో కదా మనం తినేది, ఎవరైనా పిల్లలైనా మనమైనా. సో దానికోసమని నేను ముందే అది మంచిగా బీట్ చేసేసి పెట్టేసుకున్నాను ఒక చిన్న బౌల్లో. సో మనం ఎంత బాగా బీట్ చేసుకుంటే మనకు దోశ పైన వేసే ఆమ్లెట్ లాగా వస్తుంది కదా, మంచి ప్లఫీగా వస్తుంది. సో మంచిగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇంకా నేను బాగా బీట్ చేసుకున్న దాన్ని ఇక్కడ దోశ పైన వేసేసాను. సో ఎగ్ దోశ రెడీ అయిపోతుంది అన్నట్టుగా. సో అలా మొత్తం స్ప్రెడ్ చేసేస్తూ ఉన్నాను దోశ అంతా. మరి ఆ కార్నర్స్కి ఏం అవసరం లేదు, బట్ మిడిల్ పార్ట్ అయితే మ్యాక్సిమం మనం కవర్ చేస్తేనే మనకి దోశ అనేది ఎగ్ దోశ అనేది చాలా చాలా బాగుంటుంది. కార్నర్స్ అనేది కంప్లీట్గా మన ఆప్షన్ ఇంకా. సో ఇంకా ఆల్మోస్ట్ ఇంకా మనం స్ప్రెడ్ చేసి అంటే మనం పెద్దవాళ్ళం అయితే దీనిపైన ఆనియన్స్ కొత్తిమీర ఇలాంటివన్నీ వేసుకొని కొంచెం కారం కూడా చల్లేసుకుంటే బాగుంటుంది. బట్ పిల్లలు కదా, సో ఆల్రెడీ మనం చట్నీలో కారం ఉంటుంది, సో అవి రెండు కాంబినేషన్ అంటే కొంచెం ఎక్కువ అయిపోతుంది కదా. సో మనం ఎంత బాగా బీట్ చేసుకుంటే మన దోశ అనేది అంటే దోశ పైన వేసిన ఎగ్ అనేది మంచి ప్లఫీగా వస్తుంది. అండ్ చూడండి ఈ పక్క తిప్పగానే దోశ అంతా స్వెల్లింగ్ వచ్చినట్టుగా మొత్తం పెరిగిపోతూ ఉంటుంది కదా, సో లావుగా ఉబ్బుగా అనిపిస్తూ ఉంటుంది, ఉబ్బేసినట్టుగా. సో కొంచెం అలా ఫ్రై అయినాక ఇంకా మనం ఈ సైడ్ తిప్పేసుకుంటే మన ఎగ్ దోశ రెడీ అయిపోతుంది. సో పిల్లలకైతే ఇలా సింపుల్గా చాలా చాలా బాగుంటుంది, ఎందుకంటే ఏమైనా వేస్తే బాగుంటుంది లైక్ ఆనియన్ అయినా కొత్తిమీర అయినా, బట్ పిల్లలు ఇంకా అవన్నీ తీసేస్తే ఎట్లాగా తినేస్తారు కాబట్టి ఇంకా అది వేయకపోవడమే బెటరు. సో ఇంకా దోశ వేసేసాను. సో మా వాళ్ళు తినేసారు, ఇంకా వెళ్ళిపోయారు, ఒకరు స్కూల్కి ఇంకొకరు ఆఫీస్కి. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే
చాలా వరకు ఇది ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే ప్రాబ్లమే. ఏంటంటే ధనియాలైనా లేదంటే పల్లీలు ఉంటాయి కదా, సో ఇంకేమైనా ఇలాంటి కొంచెం డ్రై ఐటమ్స్ అంటే మసాలా ఐటమ్స్ కానీ ఇలాంటివి ఏంటంటే త్వరగా పురుగు పట్టే ఛాన్స్ ఉంటుంది కదా ఇంట్లో. చాలా వరకు మనం అందరం ఫేస్ చేసిన వాళ్ళమే స్టార్టింగ్లో. బట్ నేనేం చేస్తానంటే ఇలా పురుగు పట్టకుండా మనం ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా చాలా వరకు ఏం చేస్తారంటే ఇప్పుడు ఫ్రిడ్జ్లన్నీ ఒక గ్రాసరీ ఒక బాక్స్ లాగా అయిపోయాయి. అంటే అన్నీ దాంట్లోకి దూర్చేయడం వల్ల నాకెందుకు అస్సలు నచ్చదు. నేనైతే మ్యాక్సిమం ఫ్రిడ్జ్లో అలాంటివి ఏం పెట్టను. బట్ బయటే ఉంచితే ఏంటంటే పురుగు పట్టే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. బట్ అలాంటప్పుడు ఏం చేసుకోవాలంటే నేనైతే ఇక్కడ మీకు చూపించే ధనియాలు. సో ధనియాలని కొంచెం లైట్గా వేయించుకుంటే ఏంటంటే చాలా చాలా బాగుంటుంది. అండ్ ధనియాలు వేయించేటప్పుడు ఆ స్మెల్ ఉంటుందండి, అందరం మనం మ్యాక్సిమం చూసే ఉంటాం కదా స్మెల్ ఎంత బాగుంటుందో. సో ఇలా మంచిగా వేయించుకున్న ధనియాలు ఇలాగే మనం మంచిగా వేయించుకుంటే ఏంటంటే పురుగు అనేది పట్టకుండా ఉంటుంది అండ్ ఫ్రెష్గా ఉంటాయి. అంటే నార్మల్గా మనం అలాగే రాగా పెట్టేస్తే ధనియాలని ఈజీగా పురుగు పట్టేస్తుంది. షాప్ నుంచి తీసుకొచ్చే 1 వీక్కే అందులోటి చలికాలం కదా ఎక్కువ పురుగు పట్టేస్తూ ఉంటుంది. ప్రతి దాంట్లో పురుగులు ఎక్కువైపోతూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే పురుగేం పట్టదు. బట్ ఎప్పుడంటే అప్పుడు తీసుకొని అది చాలా చల్లగా ఉంటాయి అండ్ ప్రతిదీ ఫ్రిడ్జ్లోకి దూర్చేస్తూ ఉంటే నాకైతే నచ్చదు. సో నేనైతే ఇలాగే చేస్తాను. సో మీరు కనుక ఇలాంటి ప్రాబ్లం ఏమైనా ఫేస్ చేస్తూ ఉంటే ఒకసారి ఇలా చేయండి, అస్సలు పురుగు అనేదే పట్టదు. బట్ ఏంటంటే మనం తెచ్చుకునేది కూడా ఎక్కువ ఏం తీసుకొచ్చుకోం కదా, ఒక 1/2 kg లేదంటే 250 grams అలా తీసుకుంటాం కదా. సో అలా తీసుకున్నప్పుడు అంటే కొంచెమే మనం తీసుకుంటే ఇలా కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని పెట్టుకుంటే పురుగు ఏం పట్టదు. సో ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని మొత్తం చల్లారనివ్వాలి. సో చల్లారనిచ్చిన తర్వాతనే స్టోర్ చేసుకుంటే బాగుంటుంది. వేడిగా ఉన్నప్పుడు అస్సలు స్టోర్ చేయొద్దు. సో ఇందాక నేను ధనియాలు వేసేసాను కదా, సో ఇప్పుడు వచ్చేసి నేను పల్లీలు కూడా ఫ్రై చేసేస్తా ఉన్నాను. సేమ్ ఇంకా అలాగే పల్లీలకు కూడా ఎంత క్విక్గా పురుగులు పట్టేస్తూ ఉంటాయంటే ఒక్కదానికి మనకు చిన్నగా లైట్గా పురుగు పట్టిందంటే ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా ఒక 1 వీక్ చూడకుండా ఉంటే మొత్తం చిన్న పిండిలాగా అయిపోతుంది కింద లాస్ట్లో ఉండే డబ్బాలో ఉండే లాస్ట్లో. సో ఏదైనా పల్లీలనే కాదు ధనియాలైనా ఇంకేవైనా సో అన్నిటికి కూడా ఇది మంచి ప్రాసెస్. జీలకర్ర ఇలాంటి వాటికైతే ఏం పురుగు పట్టదు. బట్ ఇలాంటి ధనియాలైనా లేదంటే పల్లీలైనా త్వరగా పురుగు పట్టేస్తూ ఉంటుంది కదా. సో ఇవన్నీ లైట్గా అన్నీ కూడా సిమ్లోనే వేయించుకోవాలి. కొంచెం టైం పడుతుంది. బట్ మనకి ఇంకా మంచిగా పురుగు పట్టకుండా ఉండాలంటే తప్పదు. మంచిగా సిమ్లో ఒక 2 to 3 minutes మంచిగా వేయించుకున్న తర్వాత బాగా చల్లారిన తర్వాత మాత్రం మనం స్టోర్ చేసేసుకోవాలి. లేదు అంటే ఎండలో ఆరబెట్టినా కూడా పురుగులు పోతాయి. బట్ లోపల ఉండేటివి ఇంకా లోపలే ఉంటాయి. బట్ ఇలా ఫ్రై చేస్తే ఏంటంటే బాగా పోతాయి, పురుగులు ఏమి ఉండవు. ఇలా మనం కొంచెం తక్కువ కన్సిస్టెన్సీలో తీసుకొచ్చుకొని మనం ఇలా లైట్గా ఫ్రై చేసుకొని పెట్టుకుంటే పురుగు పట్టకుండా ఉంటుంది. ఒకేసారి బల్క్గా తీసుకొచ్చుకుంటే మనం అవన్నీ మెయింటైన్ చేయడం కష్టము. సో అంటే ఒక్కొక్కరు ఒక్కోలాగా కదా. సో మీరు లైట్గా ఫ్రై చేస్తున్నప్పుడు ఏంటంటే మనకు కరెక్ట్గా ఫ్రై అయిందా లేదా అని ఇక్కడ మీకు ఒకటి చూపించబోతున్నాను. ఇందాక చూస్తూ ఉన్నారు కదా, ఆ పల్లీల్ని కొంచెం తుంచినప్పుడు పైన పొట్టు ఉంటుంది కదా, సో ఆ పొట్టు అనేది ఫాస్ట్గా వచ్చేసింది అనుకోండి బాగా ఫ్రై అయినట్టు. ఇంకా రావట్లేదు అంటే ఇంకొంచెం ఫ్రై అవ్వాలి పల్లీలు అన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. సో అలా మంచిగా ఫ్రై చేసేసుకున్నాక వీటిని కూడా వేరొక ప్లేట్లో వేసేసుకొని బాగా చల్లారనివ్వాలి. సో ఇవి రెండు కూడా బాగా చల్లారిన తర్వాతనే వేరే బాక్స్లోకి స్టోర్ చేసేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు అస్సలు స్టోర్ చేసేసుకోవద్దు. ఎందుకంటే మనం ఇలా మూత పెట్టేగానే మనకేంటంటే ఆవిరిలాగా చిన్నగా వాటర్ ఫామ్ అవుతూ ఉంటుంది కదా వేడిగా ఉన్న దేంట్లోకైనా. సో అలా ఉన్నప్పుడు ఇంకా ఈజీగా పురుగు పట్టేస్తూ ఉంటుంది. ఇంకా నీళ్ళు తడి తగిలిందంటే ఇంకా ఈజీగా పురుగు పట్టేస్తూ ఉంటుంది కదా. సో ఇలా మంచిగా లైట్గా ఫ్రై చేసుకొని బాగా చల్లారిన తర్వాత లేదంటే ఎండలో ఒకసారి పెట్టేసిన తర్వాత మంచిగా డబ్బాలో స్టోర్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఇలా అనగానే పొట్టు ఊడిపోతుందంటే బాగా ఫ్రై అయినాయని అర్థం. సో ఇలా నేనైతే డబ్బాలలో స్టోర్ చేసేసుకుంటా ఉన్నాను. సో ఇలా స్టోర్ చేసుకుంటే మనకు నీట్గా ఉంటాయి, పురుగు ఏం పట్టకుండా. సో ఈ టిప్ అయితే మీకు యూజ్ అవుతుందని అనుకుంటా ఉన్నాను. సో ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.